డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనము మేషరాశి వాళ్ళకి ఈ 2026-27 సంవత్సరం ఏ విధంగా ఉంది. సో ప్రస్తుతానికి మనం ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు, కేతువు, అలాగే మేష లగ్నం, మేష రాశి వారికి అధిపతి అయిన కుజుడు, ఈ 5 గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ టోటల్గా ఈ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు రావడానికి. సో ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి ఎలా ఉందంటే, కొత్తగా ఈ యొక్క బృహస్పతి జూపిటర్ 4th హౌస్కి వచ్చాడు. ఆయన ఉచ్చ స్థానంలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. సో ఈ 4th హౌస్లో ఈ గురువు ఉండటం వల్ల వీళ్ళు ఇంటి దగ్గర చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాగే జాబ్ చేసే వాళ్ళంతా కూడా ఎప్పుడు ఇంటికి వెళ్దాం అంటే ఇంట్లో ఏదో సంథింగ్ ఒక 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 పాజిటివ్ థింగ్ అనేది ఉంటుందన్నమాట ఇంట్లో ఎప్పుడు కూడా. అలాగే మదర్ విషయంలో మదర్ నుంచి హ్యాపీనెస్, ఒక గుడ్ న్యూస్ వినటం అనేది జరుగుతుంది. అలాగే కొత్త వెహికల్ని కొనటం కానీ, పాత వెహికల్ తీసేసి కొత్త వెహికల్ తీసుకోవటం కానీ, లేకపోతే ఒక ఇంటికి సంబంధించిన ప్రాజెక్ట్ని చేయటం కానీ, దాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉండటం కానీ. సో ఇక్కడ ఈ మేషలగ్నం వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గురువు భాగ్య వ్యయాధిపతి అవటం వల్ల సో వీళ్ళకి స్థిరాస్తుల విషయంలో ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యయాధిపత్యం గురువుకి రావటం వల్ల ఏదైనా ప్రాపర్టీస్ డిస్పోజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఏదైనా కన్స్ట్రక్షన్లో ఉన్నది, లేకపోతే ఏదైనా ప్లాట్ తీసుకున్నాం, దాన్ని అమ్మేద్దామా, ఇది అమ్మడానికి సరైన టైమా. సో ఈ 2 రకాలు ఉంటాయి వీళ్ళకి. కొనడం అనేది జరుగుతుంది, అమ్మే ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట. సో గురువు విద్యాకారకుడు, అలాగే పుత్రకారకుడు కాబట్టి ముఖ్యంగా ఇది విద్యార్థులకు ఎలా ఉంది అంటే, ఈ సంవత్సరం వీళ్ళ అనుకున్న విధంగా వీళ్ళు సీటుని, ఉత్తీర్ణతని సాధిస్తారు. కాకపోతే వీళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. వీళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, ఈ యొక్క గురుస్థానమైన మీన రాశిలో ఈ యొక్క శని గ్రహం అనేది ఉండటం వల్ల, ఏళ్ళనాటి శని అనేది వీళ్ళు జరుగుతుండటం వల్ల వీళ్ళల్లో కొంత నెగిటివిటీ ఉండటము, తర్వాత భయము, నేను చేయగలనా చేయలేనా అనే ఒక భయం ఉండటము ఉండే అవకాశం ఉంది. సో చదువు, ఏకాగ్రత, ఫోకస్ విషయంలో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఏళ్ళనాటి శని వల్ల అనమాట. సో ఈ శని 12వ భావంలో ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అలాగే సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఇది కూడా సరైన సమయం. కారణం ఏంటంటే, అక్టోబర్ టైంలో గురువు అతిచారంతో మళ్ళీ 5వ భావంలోకి వెళ్తాడు. ఇది పుత్ర సంతానానికి చాలా మంచిదనమాట. పుత్ర కానీ పుత్రిక సంతానంగా కానీ. సో కర్కాటక రాశిలో గురువు ఉండగా సంతానం కలిగితే ఫిమేల్ బర్త్, అలాగే సింహరాశిలో ఉండగా జరిగితే మేల్ బర్త్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎంప్లాయీస్కి ఎలా ఉంది, రాహు యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఏకాదశంలో రాహు ఉన్నాడు డిసెంబర్ వరకు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగ విషయాల్లో మాత్రం, వ్యాపార విషయాల్లో మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంది డిసెంబర్ వరకు కూడా. ఆ తర్వాత వీళ్ళ ఈక్వేషన్స్, వీళ్ళ పరిస్థితులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని మార్పులు అనేది సూచిస్తుంది. ఏకాదశంలో రాహు ఏంటంటే, ఇక అన్ని పనుల్లో కూడా వీళ్ళు అభివృద్ధిని చూడటము, అలాగే మార్పు ద్వారా వీళ్ళకి మంచి జరగటము, ఉన్నతికి వెళ్ళటము, తర్వాత కొంతమందికి ప్రమోషన్ రావటము అనేది కూడా జరిగే అవకాశం ఉంది. సో కేతు గ్రహ గోచారం వచ్చేప్పటికి కేతు వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నాడు. సో 5వ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల గురించి ఆలోచన, పిల్లల గురించి కొంత ఒక విచారము, ఆ పిల్లల్ని ఒక సెక్షన్లో ఏ విధంగా పెట్టాలి, లేకపోతే పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించటము, లేకపోతే వీళ్ళ యొక్క మైండ్లో ఈ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, కేతువు గతానికి కారకుడు కాబట్టి పాస్ట్ విషయాలు వీళ్ళకి మెమరీస్ రూపంలో కానీ, లేకపోతే కళల రూపంలో కానీ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టడము, వీళ్ళు డిస్టర్బ్ అవటము. ఎందుకంటే బుద్ధి స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో బుద్ధి తీవ్రంగా ఉంటుందన్నమాట. అది అగ్నితత్వ రాశి, కేతు అగ్నితత్వ గ్రహం అనమాట. సో అలాగే 5వ స్థానంలో వీళ్ళు కేతు అనేది ఉండటం వల్ల క్రియేటివ్గా ఏదైనా చేయాలని ఒక తపన, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోవటము అనేది కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఆ రిస్క్ తీసుకునే ప్రయత్నాలకి వీళ్ళు కొద్దిగా దూరంగా ఉండాలి. ఆచితూచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వీళ్ళు చూడాలి. అలాగే గురుగ్రహం యొక్క అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి ఏదన్నా వీళ్ళు అనుకున్నవి ఈ డిసెంబర్ లోపల వీళ్ళు పూర్తి చేసుకోవాలి. ఇది మేషరాశి వారికి. అలాగే వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఈ గోచారంలో, ఈ సమయంలో 2026, 2027లో, ఎస్పెషల్లీ 2026 డిసెంబర్ లోపల, అంటే రాహు ఏకాదశంలో ఉండగానే, అలాగే కుజుడు
తృతీయంలో కానీ, 6లో కానీ, ఏకాదశంలో కానీ, దశమ స్థానంలో కానీ గోచారంలో ఉండగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు సక్సెస్ని చూస్తారు. అలాగే గురు మహాదశ నడిచే వాళ్ళకి, రాహు మహాదశ నడిచే వాళ్ళకి, కేతు మహాదశ నడిచే వాళ్ళకి, శని మహాదశ నడిచే వాళ్ళకి ఈ యొక్క ప్రస్తుత గోచారంలో ఈ 4 గ్రహాలు చాలా బలంగా పనిచేస్తాయి. అలాగే వివాహం కోసం చూసే వాళ్ళకి ఇది వివాహానికి సరైన టైము. ఆల్రెడీ వైవాహ జీవితంలో ఉండే వాళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. భాగస్వామితో కొన్ని చికాకులు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఏలినాడ్స్ అని. గర్ల్స్ విషయంలో, స్త్రీల విషయంలో ఏలినాడ్స్ అని వివాహానికి ఒక ఇండికేషన్ కాబట్టి వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు ఏలినాడ్స్ అని నడుస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఇంట్లో ట్రస్ట్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే ఒక డిస్ప్యూట్ కానీ, ఒక చికాకు కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక కాంట్రడిక్షన్ కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఒక శనికిను కేతు గ్రహానికి, ఈ 2 గ్రహానికి కూడా వీళ్ళు రెమెడీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా శుభ ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.